హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గ్రోయింగ్ విత్ నిహి. ఈ ఛానల్లో నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఏం వీడియో చేయాలి, ఏం కంటెంట్ చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే ఒక ఐడియా అయితే వచ్చింది. నేను ఒక హౌస్ వైఫ్ని, ఇంకా టోడ్లర్ మామ్ని కూడా. ఇంకా నా స్టడీస్ కూడా అన్ని ప్యారలల్గా చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మధ్యలో మ్యారేజ్ తర్వాత గ్యాప్ అయితే వచ్చింది. సో చదువుకోవడానికి గ్యాప్ ఎందుకు అని మీరైతే అనుకోవచ్చు. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ అనమాట. సో అప్పుడు మ్యారేజ్ అప్పుడు డ్రాప్ అయితే అయ్యాను డిగ్రీలో. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను నా స్టడీస్ని. సో ఇంత లైఫ్లో ఇంత బిజీగా ఉన్నప్పుడు ఇదే వ్లాగింగ్ ఛానల్లో పెడితే పోలా అని అయితే అనిపించింది. సో నా డైలీ రొటీనే కంటెంట్లో షేర్ చేద్దాం, కొంతమందికైనా యూజ్ అయ్యిద్ది అనేదే నా ఛానల్ యొక్క మెయిన్ మోటివ్ అనమాట. ఇంకోటి ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు. సో వాళ్ళకైనా ఒక టైం అంటూ ఉంటుంది. అంటే 9 to 5 జాబ్, తర్వాత ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవడం అలా అయితే ఉంటుంది. కానీ ఒక హౌస్ వైఫ్కి మాత్రం అలా ఏమి ఉండదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ నిద్రపోయేదాకా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. సో సండే అని ఉండదు, వీక్ డేస్ అని ఉండదు, ఏముండదు. సో ఇట్లా నాలాగే ఎంతోమంది ఉంటారు. అండ్ నాలాగా హౌస్ వైఫ్లో ఉండి చదువుకోలేకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెమైనా మోటివేట్ చేద్దాం అనేది ఇంకా అట్లా మార్నింగ్ లేచి వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇటుపక్క కెమెరా అయితే పెట్టి. సో నేను ఇట్లా వంటగదిలో పని చేసుకుంటా ఉంటే మా బుడ్డోడు వచ్చి నన్ను అన్నీ అడుగుతూ ఉంటాడు, కదిలిస్తూ ఉంటాడు. వాడికి 3rd year వచ్చిందిలే కానీ ఇంకా మాటలు అయితే రాలేదు. వాడి పేరు వచ్చేసరికి నిహాన్ అనమాట. సో మేమందరం ముద్దుగా నిహి అంటాము, లేకపోతే జున్ను అని పిలుస్తూ ఉంటాము. సో నేను ఎక్కడుంటే వాడు అక్కడ ఉంటాడనమాట. నేను ఒకవేళ కిచెన్లో ఉంటే అటు వచ్చేస్తాడు, బెడ్రూమ్లో ఉండి ఏదైనా పని చేసుకుంటుంటే అటు వచ్చేస్తూ ఉంటాడు. అట్లా నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాడనమాట వాడు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నా పక్కనే ఉండి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. సో వాడి వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ ఇంకా పని అయిపోయిన తర్వాత టీ పెడుతున్నాను. టీ పెట్టాక బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు దోశలకి అయితే వేసాను అనమాట. సో చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క. అసలు మార్నింగ్ పూట చాలా బిజీగా ఉంటాం కదా. ఒక పక్క నేను పని చేసుకుంటూ ఉంటుంటే మా వాడు వచ్చి టిఫిన్కి గోల్ చేస్తూ ఉంటాడు. వాడు తినేది కొంచెం, కానీ అల్లరైతే అసలు ఎంత చేస్తాడో, అసలు వెయిట్ చేయలేడు వాడు. వాడికి ఇంకా దోశలు అంటే పిచ్చి అనమాట. సో అదే వేస్తున్నాను ఒక పక్క. ఇంకో పక్క ఏమో హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళే టైము. సో ఇలా మొత్తం హడావుడిగా ఉంటుంది మార్నింగ్ టైం అయితే. సో అయ్యగారికి మళ్ళీ టీవీ లేనిది అస్సలు తినడు. మీరు ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, పిల్లలకి ఫస్ట్ నుంచే ఫోన్లు, టీవీలు, స్క్రీన్లు అసలు అలవాటు చేయొద్దు. ఒక్కసారి అలవాటు చేశారే ఉంటే ఇంకా అసలు వాళ్ళని తప్పించడం చాలా కష్టం అనమాట. సో నేను ఈ మిస్టేక్ చేశాను. చిన్నప్పటి నుంచి కొంచెం ఆ టీవీ, ఫోన్ అదంతా అలవాటు అయ్యి ఇప్పుడు అన్నీ మానిపించలేకపోతున్నాను అనమాట. అంటే కొంచెం యాక్టివ్గా ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి సో అంతగా ఎడిక్ట్ అవ్వలేదు టీవీకి. కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే ఇంకా దాని మీదే ఉంటారు కదా. సో అట్లా ఫస్ట్ నుంచే వాటికి దూరంగా ఉంచండి. సో అదనమాట. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాడికి స్నానం అయితే చేయించాను. ఇంకా అసలు ఆ బట్టలు వేయడానికి కూడా ఎంతసేపు పట్టిద్దంటే నాకు కదులుతానే ఉంటాడు. అసలు ఈ వీడియోస్లో అట్లా స్నానం చేశాక కాసేపు ఆడుకుంటున్నాడు. బాగా అల్లరి చేస్తాడనమాట. ఫస్ట్ నుంచి అంతే, చిన్నప్పటి నుంచి వాడు బాగా యాక్టివ్గా ఉంటాడు. ఇంతకుముందు అయితే చక్కగా నిద్రపోయేవాడు. డైలీ ఒక 2-3 అవర్స్ అయినా పనుకునేవాడు మార్నింగ్ టైంలో. మళ్ళీ అన్నం తిన్నాక పనుకునేవాడు. కానీ ఇప్పుడు పెద్ద అయ్యే కొద్దీ అసలు నిద్ర అనేది చాలా తక్కువైపోయింది వాడికి. ఎంతగానో బలవంతంగా నేను అరిచి ఒక దెబ్బేస్తే కానీ అప్పుడు నిద్రపోతున్నాడు. ఎంతసేపు అయినా ఇంక ఇట్లా ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు ఆడమంటే ఆడుతూనే ఉంటాడనమాట. సో అట్లా కొంచెం స్నానం చేయించి ఆడుకొని నిద్రపుచ్చుతాను. ఒక 1 hour, 1.5 hour పనుకుంటాడు. ఇంకంతే. మళ్ళీ నైట్ 11-11:30 అయింది మళ్ళీ వాడు పనుకునేసరికి. సో ఇంత యాక్టివ్గా ఉంటాడనమాట. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఈ సాంగ్ అయితే పెట్టించుకుంటాడు, ఓర్కా హుక్ స్టెప్స్. మరి వాడికి ఈ సాంగ్ ఎందుకు ఇష్టమో తెలియదు కానీ డైలీ ఒక 50 times, ఒక 100 times పెట్టించుకొని ఓర్క రిపీట్లో పెట్టుకొని అదే సాంగ్ చూస్తూ ఉంటాడు, డ్యాన్స్. ఇంకా నెక్స్ట్ డే బయటకైతే వెళ్ళాము ముగ్గురం. రోడ్ ట్రిప్ అనమాట. సరదాగా అలా వెళ్ళినట్టు ఉంటుంది అని అయితే వెళ్ళాము. అది కాక ఆ రోజు ఎండ కూడా అంతగా లేదు. సో అట్లా చాలా రోజులు అయిపోతుంది అని అయితే వెళ్ళామన్నమాట. సో అలా వెళ్ళి మధ్యలో ఒక ఫుడ్ కోసం రెస్టారెంట్లో అయితే ఆగాము. ఇది పొన్నూరులో అనమాట. ఏదో రెస్టారెంట్ పేరు
పేరు గుర్తులేదులే కానీ చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా గుంటూరులో కూడా ఇలాంటి ఇంత మంచిగా రెస్టారెంట్ అయితే లేదు నాకు తెలిసినంత వాటికి. సో ఇదైతే పొన్నూరులో అనమాట. చాలా బాగుంది రెస్టారెంట్. ఇక్కడైతే మేము ఫుడ్ అంతగా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం ఆ రోజు. ఎందుకో బిర్యానీ చేయాల్సింది కానీ ఎందుకో మరి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. అదేం అంతగా టేస్టీగా అనిపించలేదు, నార్మల్గానే ఉంది. ఒక 3 రేటింగ్ ఇవ్వచ్చు దానికి. సో అట్లా ఫుడ్ తినేసాక ఇంకా అటునుంచి అటు బాపట్ల ఉంటుంది కదా బీచ్కి, సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ వెళ్ళిన ఇదనమాట వ్లాగ్. ఇలాంటి వ్లాగ్స్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను. సో డైలీ షార్ట్స్ వీడియోస్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ మీ దాకా రావాలంటే మిస్ అవ్వకుండా సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతకీ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, దానివల్ల ఇంకా చాలామందికి రికమెండ్ అయితే. సో అదనమాట. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్లో అయితే కలుస్తాం. అంతవరకు అయితే బాయ్.